కి నీళ్లు పోయబడతాయి. నువ్వు దేవునికి లోబడితే నీకు దేవుడు లోబడ్డట్టు చేస్తాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటే అందరూ నీకు వ్యతిరేకంగా ఉంటారు. అర్థమైంది అనుకుంటా నా మాట నీకు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, అపనమ్మకస్తుడు అని, తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటామని నాకు తెలియని వైపు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నువ్వు దశభాగం ఇచ్చి ఎంతకాలం అయింది? అనుబాబు గారు, ఇది ఇప్పుడు ఈ సభల్లో అవసరమా? చాలా అవసరం. ఎందుకంటే నీ జీవితం ఎక్కడైతే మసిబారిపోయిందో దాన్ని మొదట నువ్వు తొలగించుకుంటే తప్ప. ఆ రోజుల్లో లాందర్ బుడ్డీలు నెట్టివి, లాభానయ్య గారి కాలంలో. లాందర్ బుడ్డీలు ఏం చేసామంటే, ఆ చిమ్నీలన్నీ రాత్రిపూట వెలిగించడం వల్ల ఉదయం కంతా నల్లగా మసి మారిపోతాయి. ఉదయాన్నే వేడి బూడిదెత్తుకొని ఒక తెల్లని గుడ్డ తీసుకొని ఆ యొక్క చిమ్నీ అంతా, ఆ యొక్క గాజంతా తుడిచి సాయంత్రానికి మళ్ళా ఆ ఇంటి ఇల్లాలు సిద్ధపరిచేది. ఆమేన్. ఆ చిమ్నీ తోడకుండా మళ్ళా చిమ్నీ తొడవకుండా మళ్ళా ఆ దీపంలో పెడితే దీపం వెలిగిస్తుందండి? కాంతిగా వెలిగిస్తుందా? పోనీ వెలుగుతున్నా ఎవరికైనా కనబడుతుందా? నువ్వు కూడా అంతే. నీ హృదయం సరి చేసుకోకుండా, దిద్దుబాటు లేకుండా, రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, దేవుని కోసం సరి చేసుకోకుండా నువ్వు వెలిగించబడలేవు. వితౌట్ ద కరెక్షన్ యూ షల్ నాట్ బి అన్ ప్రాస్పరిటీ. సరి చేసుకోకుండా, నువ్వు సరి చేయబడ్డకుండా నువ్వు దేవుని కొరకు అభివృద్ధి చెందడం అసాధ్యం. దీవించబడ్డం కూడా అసాధ్యమే. కొంతమంది అంటారు, మణిబాబు గారు నేను దశంభాగం ఇవ్వట్లేదండి, అయినా ఇంకా బతికే ఉన్నా. నేను దశంభాగం ఇవ్వట్లేదు, అయినా నేను సంఘంలో బాగున్నా. మొన్నే టీవీ కొన్నా, మొన్నే ఏసీ కూడా కొనుక్కున్నా, మొన్నే నేను చక్కగా నేను పొలంలో అన్నీ కొనుక్కున్నా, నాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నా. ఒక ఊర్లో, మా ఊర్లో ఒక ఆమె చర్చికి వచ్చేది. ఆ రోజు ఆ సంవత్సరంలో 50 బస్తాలు శనక్కాయలు పండే లోపల ఆమె ఏం చేసిందంటే, 50 ఏళ్ళు ఉంటుంది వయసు, జుమ్కీ కమ్మలు కొనుక్కున్నది. ఏంటంటే అసలే గోడ చెవులు, ఆ గోడ చెవులకి జుమ్కీ కమ్మలు కొనుక్కొని చర్చికి వచ్చింది. అందరూ ముసుగేసుకుంటే ఈ మాత్రం ముసుగేసుకోదు, హల్లెలూయా 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 అంటుంటుంది. ఎందుకంటే ఆ గోడ చెవుల్లో ఉన్నటువంటి ఆ కమ్మలు ఊగుతుంటే మిగిలిన వాళ్ళందరూ చూసి ఆనందించాలని కోరుకునేది. నాకు అర్థం అవ్వలేదు, అదేంటండి మీరు ముసుగేసుకోవచ్చు కదంటే, నా అభివృద్ధి అందరూ కనపడాలయ్యా, నా అభివృద్ధి అందరూ కనపడాలయ్యా అని. సరేలే తెలుసుకుంటుందిలే అనుకున్నా. కొద్ది రోజులైన తర్వాత ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు కోతులు దూకినట్టు, ఈ చెట్టు మీద ఆ చెట్టు నిచ్చెలు వేసుకొని దూకినట్టు ఇక్కడి నుంచి గోడ చెవులు కుట్టుకొని మాటిలు తగిలించుకొని వచ్చింది. నిజమండి, మాటిలు తగిలించుకొని వచ్చింది. మొదటి అంతస్తు కుట్టుకొని మాటిలు తగులుకొని వచ్చింది. కొద్ది రోజుల తర్వాత 2వ అంతస్తు కూడా కుట్టుకుంది. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి అంకి? 3 అంతస్తులు కుట్టుకొని వచ్చిందండి ఆ గోడ చెవులకి. ఇక ముసుగేసుకునేది లేదు ఇంకా. ఆమె ఇంకెప్పుడు చూసినా హల్లెలూయా 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 అనేది. అంత భయంకరంగా ఆమె ఇంకా అందరికీ నా కమ్మలు చూడాలి, మాటిలు చూడాలి, నన్ను చూడాలనుకునేది. ఒకరోజు ఈ ప్రవర్తన నాకు నచ్చకుండా ఒక ప్రార్థన చేశాను. దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, తెలుగులో ప్రార్థన చేస్తే అర్థమవుతుందని ఇంగ్లీష్లో ప్రార్థన చేశాను. లార్డ్, యు షుడ్ బి రిమెంబర్ దట్ వన్ లెసన్ టు హర్. వాట్ యు హావ్ టాట్ ద లెసన్, యు షల్ బి గ్రాంటెడ్ దట్ హర్ మాస్టర్. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్ అని ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు నేర్పించబోయే పాఠం ఈ జీవితంలో మర్చిపోలేనంతగా ఉండాలి. అటువంటి పాఠాన్ని నేర్పించి ప్రభువా అంటే ఆమె అంటుంది ఆమేన్ 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 అని. నేనేమంటా చెప్పండి? ఇంక నేనేమంటానండి? ఇంకా నేనేమంటాను అయ్యగారు? ఇంకా నేను కూడా ఆమేన్ అయిపోయింది. ఒకరోజు నా పక్క ఊర్లో జాతరకి వెళ్ళింది, సూలూరుపేట చెంగాలమ్మ జాతరకి వెళ్ళింది. చర్చికి రాలేదు ఒక వారం. సరే పోదామని సైకిల్ వేసుకొని పోయి చూద్దామని వెళ్తే ఆ తాతయ్య నాకు, ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన నాకు గ్లాసులో నీళ్ళు తెచ్చిచ్చాడు. ఆయన టీ తీసుకొచ్చి ఇచ్చాడు. అవే తాత అంటే, ఆ ఉందిలే లోపల, నువ్వు తాగు. ఏమైంది అవ్వకి చెప్పు తాత, అవ్వ రావట్లేదు, నువ్వు ఒక్కడే వస్తున్నావు, ఏమైందంటే లోపల ఉందిలే నీకు చెప్పాను. అట్ట కాదు, నేను చూడాలా, నేను అవ్వని చూడాలి అని నేరుగా నేను అవ్వుండే రూమ్ లేకపోతే హల్లెలూయా స్తోత్రం స్తుతి ఒరే, ఇప్పుడు దాకా ఎట్టున్నాము, ఇప్పుడు చక్కగా ముసుగేసుకొని స్తుతి స్తోత్రం చెప్తుందా? మరి బాగున్నావా నన్న? బాగున్నా నాయన. ఏమైందవ్వా నీకేంటే? ఏమి లేదు నాయన, సూలూరుపేట చెంగాలమ్మ జాతరకు పోయాను. ఆ జాతరకు పోయి ఓ దొంగ నన్ను గమనిస్తానే వస్తున్నాడు, నేను ఇది గుర్తించలేదు నాయన.
వాడు సరిగ్గా వీధి మలుపులో నన్ను మళ్ళించుకొని, నీ జుంకీ కమ్మలు ఇస్తావా ఇవా అన్నాడు. నా ప్రాణమైన ఈయన నేను నా ముసలోడికి ఇయ్యలేదు, నీకు ఈయన పోని. వెంటనే వాడు 4 గుద్దులు గుద్ది ఆ కాలవలేసి ఆవుని తొక్కి ఆ చెవులోంచి ఒక్కొక్కటి ఒరే ఇచ్చేస్తాడ్రా ఆగరా అన్నా కూడా వినకుండా పటా పటా పటాన్ లాగేశాడు. ఈ పక్క ఒక 6 కుట్లు, ఈ పక్క ఒక 6 కుట్లు, మొత్తం 12 కుట్లు. 12 కుట్లు జీవితంలో. ఇంకా ఆలోచించండి, జీవితంలో కమ్మలు వేసుకునే స్థితి లేదు ఇంకా అంకి. ఆమె అంటున్నప్పుడు, నాయనా నాయనా నేను సెర్సీకి వచ్చి సాధ్యం చేస్తాను నాయన. ఎందుకవ్వా నువ్వు వచ్చాడు, నువ్వు రాలేవు కదంటే, లేదు నాయన ఆ దొంగోడు గుండెల మీద కాలు పెట్టి నేను ఇస్తానన్నాను కూడా నన్ను లాగేటప్పుడు కనపడింది నాయన, సిలువలో ఉన్న యేసయ్య కనపడ్డాడు. అంటే కొంతమందికి బోధలు అర్థం కావు, బాధల్లోకి వెళ్ళిన తర్వాత బోధ అర్థం అవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దశంభాగం ఇవ్వండి అంటే అర్థం కాదు వీడికి. వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసినప్పుడు, వీడిని తీసుకెళ్లి రోగాలమయమైపోయినప్పుడు, వీడి సంఘంలో ఉన్న దేవుని యొక్క శక్తి అర్థం కాకుండా ఈ లోక సంబంధమైన మాలిన్యంలో చచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. ఈ రాత్రులను గమనించాలి. జరిగిన రెండో విషయం ఏంటి తెలుసా? పంచభూతాలు మికుటమైన వేండ్రమతో లయమైపోతాయి. మరి నువ్వు నేను తప్పించుకోగలవా? ఈ రాత్రులను గమనించాలి. మూడో విషయం చెప్తున్నాను, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. చదువుతల్లి, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. తరువాత నేను చదువుతాను చూడమ్మా, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనగా 11వ వచనం. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి, ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షిస్తూ మనం ఈరోజు బతకాలని వాక్యం హెచ్చరిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ పంచభూతాలు చెప్తున్నాయి, అయ్యా మా గతి ఇలా ఉంటుంది. వాక్యం చెప్తుంది ఇలా అయిపోతుంది మా పరిస్థితి. నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఈ భూమి కొనాలి, ఆ ఇల్లు కట్టాలి, ఈ వాకిలు కొనాలి, ఇవి చేయాలి, అవి చేయాలి అంటున్నావు. చస్తావు నువ్వు. మాకే నిలువు చోట్లేదు ఇక్కడ. మేమే ఆయన సమ్ముఖం నుంచి పారిపోతున్నాం. మాకే ఇక్కడ ఆయన తీర్పు ఎదుట మేము నిలబడ్డానికి కూడా మాకు అవకాశం లేదు. మరి నువ్వెక్కడుంటావు? ఆలోచించుడు. ఇప్పుడు ఆ దేవుని సింహాసనం దగ్గర మొదటగా ఎవరు నిలబడతారంటే అన్యులు, అనగా రక్షణ లేని వాళ్ళు అక్కడ నిలబడతారు. రక్షణ లేని వాళ్ళు అక్కడ నిలబడతారు. కొంతమందికి రక్షణ గురించి చెప్తే అర్థం కాదు, పాపం గురించి చెప్తే అర్థం కాదు. కానీ పాప క్షమాపణ పొందకుండా నువ్వు చనిపోతే, బాప్తిసం తీసుకోకుండా చనిపోతే, రక్షించబడి కూడా మారు మనసు పొందకుండా చనిపోతే, బాప్తిసం తీసుకుని కూడా పాపం చేస్తూ చనిపోతే, రక్షించబడి ఇంకా సంఘంలో సాక్ష్యం లేకుండా పోతే, సంఘంలో సాక్ష్యం ఉండి కూడా సేవ చేయకపోతే, ఈ రాత్రి నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మహాభయంకరమైనటువంటి తీర్పది. ఆ సింహాసనం దగ్గర మొదట నిలబడే వాళ్ళు ఎవరంటే అన్యులు లేదా అవిశ్వాసులు. వాక్యానికి లోబడరు వీళ్ళు. సంఘంలో దశమ భాగం ఇవ్వమంటే ఇవ్వరు. సేవకుని విమర్శిస్తారు, సేవకుని గురించి ఆలోచించరు, సంఘం గురించి ఆలోచించరు. మేము బాగానే ఉన్నాలే, ఏమి ఈకపోయినా ఏసైకి నా కట్టాలు తెలుసు. వాళ్ళు చెప్పే మాట ఏమంటారు? ఏసైకి నా కట్టాలు తెలుసు. దేవుడు ఇంకా ఎందుకు నిన్ను బతికించాడు? నువ్వు తాగుతూ ఉన్నా దేవుడు ఎందుకు నిన్ను క్షమించి బతికించాడు? నువ్వు ఇంకా యేసయ్య రక్తంతో కడగబడి కూడా ఇంకా కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిరుగుతున్న దేవుడు ఎందుకు క్షమించాడు? పందిలాగా నువ్వు మళ్ళా ఇల్లు బురదలో పడి మళ్ళా వస్తూ పోతున్నా ఎందుకని క్షమించి ఇంకా నిన్ను బతికించాడు? నేను ఎంచుకుంటే చర్చిలో స్థలం కోసం కాదు, మీటింగ్ వస్తే కుర్చీ నిండిపోతుందని కాదు, ఇక్కడ నిండిపోతుందని కాదు. ఈ రాత్రైనా నువ్వు రక్షించబడి మారు మనసు పొందావని ఆయన క్షమించి దీర్ఘశాంతం నేను బతికించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన క్షమించి నిన్ను బతికించాడు. ఇప్పుడు దేవుని దగ్గర దీర్ఘశాంతం అనే ఒక పంట ఉంది. ఆ పంటలో నీవు నేను నిలబడి ఉన్నావు. ఆయన అనుకుంటే ఎప్పుడో పెకిలించి అవతల పడేసిండేవాడు. ఫస్ట్ వేలో పడేసి ఉండేవాడు, లేదా సెకండ్ వేలో పడేసి ఉండేవాడు. ఫస్ట్ వేలో పెకిలించకుండా, సెకండ్ వేలో పెకిలించకుండా నువ్వు బతికావంటే నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు, వేసుకున్న మాస్కులు కాదు, తీసుకున్న శానిటేషన్ కాదు, ఇంకా నీవు ఆయన సేవలు చేస్తావని
ఇంకైనా బుద్ధి తెచ్చుకుంటావని, పంచభూతాలు లయమైపోతున్నా నువ్వు ఇంకా మారు మనసు పొందుతావని ఈ రాత్రి వరకు యేసయ్య నిన్ను బతికించి ఉంచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి వరకు నిన్ను బ్రతికించి ఉంచాడు. ఇది నీ శక్తి కాదు, బలము కాదు, నీ జీవితంలో ఇవ్వబడిన ఘనత కూడా కాదు. ఈ రాత్రి మీటింగ్ అయిపోతేనే 4 మెతులు కలుక్కొని అలాగ నీ నోట్లో పెట్టుకుంటున్నావంటే కూడా దేవుని కృపే. ఆయన కృపే నీ జీవితంలో ఉంది కనుకనే ఈ రాత్రి నువ్వు బ్రతికి ఇంకా బట్టకట్టావు. ఇప్పుడు అవిశ్వాసులు అనగా దేవుని నమ్మని వారు, మారు మనసు పొందని వారు, రక్షణ లేని వాళ్ళు అక్కడ నిలబడతారు. మీకు ఒక మాట చెప్పునా, అద్భుతమైనటువంటి ఒక అమ్మాయి ప్రపంచంలో మహా అందగత్తె. ఆ అందగత్తె గురించి చెప్పాలి అంటే నోరు సరిపోదు, అంత అద్భుతమైనటువంటి అమ్మాయి పేర్లు మెర్లిన్ మనోరి. ఆ మెర్లిన్ అటువంటి మనోరి అయినటువంటి అమ్మాయి అమెరికా దేశంలో ఉండేది. అందరూ బాగా వినాలి. ఆ అమ్మాయి యొక్క అందంకి మంత్రముగ్ధులైపోయారు. చివరకు అమెరికా అధ్యక్షుడు ఆ రోజుల్లో 1964లో జాన్ కెనడీ అనే అధ్యక్షుడు ఉన్నాడు. ఆ దేశ అధ్యక్షుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను ఈ యొక్క అమెరికా దేశానికి యువరాణిని చేస్తాను, నువ్వు చేసుకుంటావా అని అడిగాడు. ఆ అమ్మాయి అన్నది, జాన్ కెనడీ ఆల్రెడీ నీకు పెళ్లి అయిపోయింది, నేను నీ పెళ్లి చేసుకోను, నీ యొక్క డబ్బు వద్దు, నాకు వద్దు, ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఆస్తిని సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఐశ్వర్యం సంపాదించాలి, నా యొక్క అందం చేత ఈ ప్రపంచాన్ని అంతా మత్తుతో నేను తొలతూగించాలి. నేను తీసే సినిమాలు, నేను తీసేటువంటి యాక్టర్లందరూ కూడా నా యొక్క అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోతున్నారు. నేను కొన్ని కోట్లు సంపాదించాలి, నాకు ఇంకా వయసు ఉంది. అప్పుడు ఆలోచన. ఈ లోపల సరిగ్గా ఆగస్టు 4వ తారీఖున, నోట్ చేసుకోండి, ఆగస్టు 4వ తారీఖున 1964 ఆగస్టు 4వ తారీఖున దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఒక ఫోన్ చేసి, అమ్మా, దేవుడు నన్ను నీ దగ్గర చెప్పమని చెప్పాడు, నిన్ను హెచ్చరించమన్నాడు, నరకం ఒకటి ఉంది, ఆ నరకానికి వెళ్తావు, నరకం నుంచి తప్పించబడాలంటే యేసును రక్షకుడుగా నువ్వు నమ్మమ్మా, యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వమంటే బిల్లీ గ్రహం గారు ఫోన్లో మాట్లాడుతుంటే ఆమె అన్నది, బిల్లీ గ్రహం గారు, నాకు ఇంకా వయసు ఉంది, నా వయసు అయిన తర్వాత నాకు 70-80 అప్పుడు కాల్ చేయండి, అప్పుడు నేను మీకు జవాబిస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి ఆగస్టు 4వ తారీఖున 1964లో ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసి, ఆగస్టు 4న బిల్లీ గ్రహం గారు హెచ్చరించారు, హెచ్చరికను తీసుకోలేదు. సరిగ్గా ఆగస్టు 14వ తారీఖున 10 రోజుల తర్వాత మనోరైనటువంటి ఈమె భయంకరంగా 162 మత్తు మాత్రలు వేసుకొని తన గదిలో రక్తం కక్కుని చచ్చింది. అసలు ఆ అమ్మాయి ఎందుకు చచ్చిందో ఎన్ని పరిశోధనలు చేసినా అర్థం కాలేదు ఇప్పటికి. ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి ఇక మెర్లిన్ దిక్కు లేని చావు చచ్చింది. అప్పటికే ఆమె సంపాదించిన కోట్ల రూపాయలు ఎవడ వశం అయిపోయాయో, సంపాదించిన ఆస్తి అంతా నేలపాలైపోయింది. ఈ రాత్రి వాక్యం అంటున్న నీవు చాలా సార్లు అనుకుంటున్నావు, అయ్యా నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా నేను అన్ని సమకూర్చుకోవాలి, ఇంకా నాకు ఉద్యోగం రావాలి, పెళ్లి చేసుకోవాలి, జీవితం ఉంది, ఆశలు ఉన్నాయి, భూమి కొనాలి, బుట్ర కొనాలి, నగలు కొనాలి, ఆస్తి కొనాలి, ఇంకా నాకు సమయం ఉంది అనుకుంటున్నావు. జాగ్రత్త, దేవుని తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పును తప్పించుకోవడానికి భూమి ఆకాశానికే స్థానం లేదు. ఆ రోజు భూమి ఆకాశాలైన సమ్ముఖం నుంచి పారిపోతున్నాయి. ఈ భూమిని నమ్ముకున్న నీవు, ఈ భూమి మీద ఇల్లు కట్టుకున్న నీవు పంచభూతాల లయమైపోతుంటే నువ్వు బాగుపడతాననుకుంటున్నావా? యేసు లేకుండా నువ్వు వెళ్ళిపోతే, ఈ రోజు రక్షించబడకుండా నువ్వు వెళ్ళిపోతే, మారు మనసు పొందకుండా వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అందుకే వాక్యం రాయబడింది, అనగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళం అపరిమితముగా నోరు తెరిచిపెట్టుకొనుంది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు అందులో పడిపోదురని రాయబడింది. ఇప్పుడు ఈ తీర్పు దగ్గర నుంచి తప్పించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు పడేసేది ఎక్కడికంటే సాక్షాత్తు నరకానికి. ఆ నరకములో అగ్ని ఆరదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినాన కాదు, 2 దినాలు కాదు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. వేరేది పెట్టారు. అంత భయంకరమైనటువంటి శబ్దాలు,
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నరకానికి వెళ్ళిన వాడు ఎవడు బయటకు రాడు. నరకంలోకి వెళ్ళిన వాడు ఎవడు కూడా బయటకు రాడు. నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, నోట్లో నుంచి భయంకరమైనటువంటి పురుగులు రాలుతూనే ఉంటాయి. కళ్ళల్లో నుంచి పురుగులు రాలుతూనే ఉంటాయి. నోట్లో నుంచి భయంకరంగా పురుగులు పడి అనేక మంది నిలవెల్లాడుతుంటారు. అంత భయంకరమైన నరకం. అక్కడికి వెళ్ళిన వాడు ఒక్కడు కూడా బయటకు రాలేడు. వాడు ధనికుడైనా, సామంతుడైనా, విద్యావేత్త అయినా, చివరకు చదువున్నవాడైనా, చదువు లేనివాడైనా దేవుని తీర్పు దగ్గర నుంచి తప్పించుకోలేడు. అక్కడున్నంత వేదనంతా ఇంత కాదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము కాలుతూనే ఉండాలి. శరీరం కాలిపోతూనే ఉంటుంది. మాంసం ముద్దలు ముద్దలుగా ఊడి పడిపోతూనే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నీ చుట్టూన్న వాళ్ళందరూ నిన్ను దిగంబరులు చేసి, చిత్రహింసలు చేసి అనుక్షణం వేదన అనుభవిస్తుంటారు. ఈ నరకములో అరుపులు ఆగవు. ఈ నరకములో శిక్ష భయంకరంగా ఉంటుంది. ఈ నరకం అంటే నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అక్కడ ఎప్పుడు చూసిన వేదన, భయంకరమైనటువంటి అరుపులు. ఓ మనుషుడు కనపడడు. కటిక చీకటి, కాలుతున్న శవాల వాసన, ఎటు చూసిన రాబందులమయము. అక్కడ ఏడుస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? రక్షించబడని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, యేసు అక్కర్లేదనుకున్న వాళ్ళు, సువార్త అక్కర్లేదనుకున్న వాళ్ళు. నరకంలో కొంతమంది అక్కడ సువార్త చెప్తుంటారు. నరకంలో కొంతమంది యేసయ్య గురించి మాట్లాడుతుంటారు. యేసు మమ్మల్ని బయటికి తీసుకురా అయ్యా, మమ్మల్ని బయటికి తీసుకురా అయ్యా, మేము మీటింగ్కి వచ్చాం, మారు మనసు పొందలేదయ్యా. ఆ రోజు వాక్యం విన్నామయ్యా, మేము నిర్లక్ష్యం చేశాం. ఆ రోజు సువార్త విన్నాం, నిర్లక్ష్యం చేశాం. ఆ రోజు వాక్యం గురించి విన్నాం కానీ నిన్ను పక్కకి పెట్టాం ప్రభు అనే వాళ్ళందరూ ఆ నరకములో కాలుతుంటారు. అంత భయంకరమైన నరకం. ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైంది. ఈ భయంకరమైన శిక్ష ఆ ధవల వర్ణమైనటువంటి మహాసింహాసనములో నుండి యేసు క్రీస్తు అవిశ్వాసులకు, రక్షణ లేని వారికి, పాప క్షమాపణ పొందని వారికి, బాప్తిసం తీసుకున్న వారికి, సంఘములో క్రమం లేని వారికి, సంఘములో నిర్లక్ష్యం చేసే వాళ్ళకి నిత్య శిక్ష అనగా నరక శిక్షలో పడవేస్తాడు. అక్కడికి వెళితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. అక్కడికి వెళ్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుడు. అక్కడికి వెళ్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు చూడు. నేను ఒక రోజున ఒక ఖురాన్లో ఒక అద్భుతమైన మాటను చదివాను. నరకములో అంట భయంకరమైనటువంటి మనుషులు దిగంబరై కాలుతూ ఉంటే, మాంసం ముద్దలు ముద్దలుగా ఊడి పడిపోతుంటే, శరీరంలో నుంచి రకరకాల పురుగులు అనగా 9 అంగుళాల పురుగులు నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి ఆ నిప్పుల్లో పడిపోతుంటే అమాంతంగా బతికి మళ్ళా వచ్చి వీడిని పీకు తినడం ప్రారంభిస్తాయట. అందుకే యేసు ప్రభు అన్నారు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కండీళ్లు, రోదన అక్కడ ఉంటుంది. ఈ వాక్యం నాది కాదు అనుకుంటున్నావు. ఈ సువార్త నాది కాదు అనుకుంటున్నావు. ఈ రాత్రి చాలా మంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. చాలా మంది ఊరి చట్టాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది బైకుల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది డాబాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఆటోల్లో కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని విన్నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఈ రాత్రి రక్షకుడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆయనే పాపాన్ని క్షమించగలిగిన దేవుడు, ఆయనే మారు మనసు ఇవ్వగలిగిన దేవుడు, ఆయనే మనిషిని బతికించగలిగిన దేవుడు, మనిషికి మానవత విలువలు కలుగు చేసే ఏకైక దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. Nobody cannot give the salvation to your life. That Jesus Christ the only shall be granted that the salvation. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకుంటావో, లేకుంటే ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుట తీర్పులోకి వెళ్తావో నీ చేతుల్లో ఉంది. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా జీవ మరణాలు నీ చేతిలో ఉన్నాయి. ఈ రాత్రి నీ చేతిలో జీవము ఉంది, నీ చేతిలో మరణము కూడా ఉంది. ఈ రాత్రి నాకు ఈ వాక్యం అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, సువార్త అక్కర్లేదంటే నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. బయటకు రాలేవు, తప్పించుకోలేవు. ఒక్క క్షణం కూల్ వాటర్ లేకుంటే బతకలేవు. నువ్వు నరకములో కోటాను కోట్ల యుగ యుగాలు, బిలియన్ 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 సంవత్సరాలు, ద ఇన్ఫినిటీ ఆఫ్ ద ఇయర్స్. అక్కడ దాహం కోసం ఏడుస్తుంటేనంట అక్కడ హమీం అనేటువంటి ఒక
నది ఒకటి పారుతూ ఉంటుందట. ఆ నది పేరు హమీం. ఆ హమీం అయినటువంటి ఆ యొక్క అగ్ని గోళంతో నిన్నటువంటి ఆ యొక్క నీటి ప్రవాహము లావా వలె ఆ యొక్క నరకంలో పోతుంటే ఆ జనులు ఈ దాహం తట్టుకోలేక, ఈ దాహార్తికి, ఈ కాలిపోతున్న గాయాలు భరించలేక, ఈ కాలుతున్న మనుషుల మధ్యలో జీవితానికి అనుభవించలేక పరిగెత్తుకుని వెళ్ళి ఆ నీటిని కొని తాగితే అవి పెద్ద లావా లాంటివి. ఆ ద్రావకం తాగిన వెంటనే శరీరము మళ్ళా చీలిపోవడం ప్రారంభిస్తుందట. మళ్ళా వీడి నవరంధ్రాలు చీలిపోవడం ప్రారంభిస్తాయి. హమీం. ఆ నీళ్లు అనగా ఆ యొక్క వేడి నీళ్లు తాగిన తర్వాత వీడు పడే చిత్రహింస అంతా ఇంత కాదు. బిడ్డా, నిన్నే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఆకలికి తట్టుకోలేక ఒక్క క్షణం ఉపవాసం ఉండలేవు, ఒక్క క్షణం సంఘానికి వస్తే ఉపవాస ప్రార్థనలో పాల్గొనలేవు, ఒక్క రోజు దేవుని కోసం ఉపవాసం ఉండడానికంటే ఎన్నో నువ్వు ఆల్టర్నేటివ్ ఫుడ్లు తీసుకుంటావు. నరకంలో రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, సంఘ క్రమానికి లోబడకుండా, క్రీస్తు రక్తంతో కడగబడకుండా నువ్వు వెళితే అక్కడ నరకంలో నీకు ఇవ్వబడేది ఏంటి తెలుసా? జమీం అనేటువంటి జక్కూం. ఆ జక్కుమైనటువంటి ఆ పండు నరకంలో ఉంటుంది. ఆ జక్కుమైనటువంటి ఆ పండును తీసుకొని ఆకలికి తట్టుకోలేక తింటే అది ముసిని పండు అంత చేదు కంటే ఇంకా విపరీతమైన చేదు. ఆ పండు తిన్న కొద్దిసేపటికి వీడు కనుగుడ్ల అమాంతంగా బయటకు వచ్చేస్తాయి. వీడు తిన్న వెంటనే మెదడు అమాంతంగా చిట్లిపోతుంది. వీడు తిన్న వెంటనే పేగులన్నీ ఊడి కింద పడిపోతాయి. ఆ పడిపోయిన పేగులన్నీ మళ్ళా ఎత్తి లోపల వేసుకొని, లోపలేసుకొని ఆ నిప్పుల్లో కాలుతుంటే వాడు బాధ అంతా ఇంత కాదు. ఆ నరకంలో శాతానుడు ఇచ్చేది జక్కూం. ఈ రాత్రి నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు సువార్త అంటే 4 మాటలు చెప్పెళ్ళడానికి కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది. 4 నవ్వు మాటలు చెప్పి పంపడానికి కాదు. ఈ రాత్రి నా దేవుడు ఇక్కడ తీసుకొచ్చింది. ఈరోజు నా ప్రయాణం ఎంతో తెలుసా? 550 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. జస్ట్ రావడం అలా వచ్చాను మీటింగ్. మళ్ళీ రాత్రి ప్రయాణం చేయాలి, రేపు ఉదయం వెళ్ళి ఆరాధనలు అటెండ్ అవ్వాలి, మళ్ళీ రేపంతా ప్రయాణం చేసి లాభాన్నయ్య గారి దగ్గర రావాలి, మళ్ళీ మళ్ళా ప్రయాణం చేసి పరిగెత్తుకుంటూ మళ్ళా నేను కావలికి వచ్చి అక్కడి నుంచి మళ్ళా నేను మీటింగ్కి వెళ్ళాలి బాపట్ల జిల్లా. జూన్ 12వ తేదీ దాకా ఒక్క రోజు కూడా తీరిక లేదు. ఎందుకు ఎలుగెత్తి యేసయ్య గురించి ప్రకటిస్తున్నామంటే ఈ రాత్రి రక్షించబడి మారు మనసు పొంది పరలోకానికి వెళ్తావని. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు రక్షించబడి మారు మనసు పొంది పరలోకానికి వెళ్తావని. ఆ ధవలమైనటువంటి మహాసింహాసనం దగ్గర మొదట అవిశ్వాసులకు, రక్షణ లేని వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. రెండవ తీర్పు ఎవరికో తెలుసా? రెండవ తీర్పు నోట్ చేసుకోండి. రెండవ తీర్పు దేవుడు లేడు అనే వాళ్ళకి. దేవుడు లేడు అనే వాళ్ళకి అక్కడ తీర్పు తీర్చబడుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గురించే మహిమను పొందలేకపోతున్న దేవుని యొక్క వాక్యం రాయబడింది. చాలా మంది అనుకుంటారు, ఎక్కడున్నాడు అన్నయ్య దేవుడు? నేను పాపం చేస్తూనే ఉన్నా, బతికే ఉన్నా, చర్చికి వెళ్తూనే ఉన్నా, పాపం చేస్తూనే ఉన్నా, నేను వాక్యం వింటూనే ఉన్నా, నేను సినిమా పాటలు పాడుతూనే ఉన్నా, నేను సినిమాలు చూస్తూనే ఉన్నా యూట్యూబ్లో, అయినా నేను బతికే ఉన్నా, మరి నాకు ఏం కాలేదే? మరి నాకేం కాలేదని అనుకుంటున్నావు? నేను మొదటనే చెప్పాను, దేవుని దీర్ఘ శాంతం అనే పంటలో నువ్వు నేనున్నావు గనుక ఈ రాత్రి పెకిలించకుండా నీవు నేను అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘ శాంతము వహించి ఈ రాత్రి క్షమాభిక్షను ప్రకటిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. క్షమాభిక్షను ప్రకటిస్తున్నాడు. అంతటి గొప్ప దేవుడు నీకు అర్థం కావట్లేదా? అంతటి గొప్ప దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఆలోచించండి. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటుంటే, కొంతమంది చెప్పబడింది బైబిల్లో 120 సంవత్సరాల నోవాహు కాలంలో, 120 సంవత్సరాల నోవాహు కాలంలో సువార్త చేశాడు. మళ్ళా చెప్తున్నా, 120 సంవత్సరాలు, 120 years. బిడా, నువ్వు ఎలుగెత్తి ప్రాంతాల సువార్త చెప్తుంటే సభలో జరిగించబడుతున్న ప్రజలు ఎందుకు మందిరం రాలేకపోతున్నారంటే రక్షణ గురించి ప్రజలకు అర్థం కావట్లేదు. శాతానుడు మనోనేత్రాలు వారి గుడ్డితనం కలుగు చేసింది. చాలా మంది సువార్త యొక్క మర్మం అర్థం కాకుండా వారి మనోనేత్రాలకు వెలిగించబడకుండా శాతానుడు వాళ్ళని కమ్మివేశాడు.
ఈ రాత్రి సాతానుడు చేతుల్లో బందీ అయిన వారు, సాతానుడు చేతుల్లో బందీలుగా ఉన్నవాళ్ళు, సాతానుడు చేతుల్లో ఉన్న యవనస్తులు, సాతానుడు చేతుల్లో ఉన్న వృద్ధులు, సాతానుడు చేతుల్లో ఉన్న పెద్దలు, సాతానుడు చేతుల్లో ప్రతి యవనస్తుడు ఈ రాత్రి యేసు రక్తము చేత విడిపించబడబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు రక్తము చేత విడిపించబడబోతున్నాడు. ఈ రాత్రి నేను విడిపించడానికి నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడికి వచ్చాడు. నా దేవుని ఉద్దేశం అంటే తెలుసా? నేను బయటకు తీసుకురావాలి, నేను సంఖ్యలు తెంచివేసి బయటకు తీసుకురావాలని. ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. దేవుడు లేడని నాస్తికులు అనగా బుద్ధిహీనులు ఏ రీతిగా తమ హృదయంలో అనుకుంటారో, నోవాహు కాలంలో దేవుడు నోవాహుకు చెప్తే ఓడ తయారు చేయమని చెప్తే ఆ ఓడ తయారు చేస్తూ 120 సంవత్సరాలు తన భార్య బిడ్డలను తీసుకుని సువార్తకి వెళ్ళాడట. అప్పుడు హివీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, పెరిజీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎంత భయంకరమైనటువంటి రాక్షస జాతి ఆ రోజు ఉన్నది. వారి మధ్యలోకి వెళ్ళి నోవాహు ప్రకటించేవాడు సువార్త. మొత్తం వాళ్ళు ఎంతమంది? 8 మంది. 8 మంది రాత్రి పూట 4 కాగడాలకు పట్టుకొని ఈ హివీయులు, యెబూసీయులు, హిత్తీయులు, గిర్గాషీయుల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్తుంటే, అయ్యా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం వస్తుందయ్యా, ఆ వర్షానికి ఎవడు తట్టుకోలేడయ్యా, దయచేసి ఆ ఓడలేక రండి అయ్యా. ఆ ఓడ సాక్షాత్తు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ ఓడ సాక్షాత్తు రక్షణకు సాదృశ్యం ఉంది. ఆ రక్షణ అనే ఓడలేక రండయ్యా అని 120 సంవత్సరాలు వాళ్ళు సేవ చేస్తూ, ఓడ నిర్మిస్తూ, పరిచర్య చేస్తే ఒక్కడ కూడా మారలేదు. బిడ్డా, ఈ రాత్రి నువ్వు వాక్యం చెప్తుంటే నీ ఊర్లో మారలేదని నువ్వు సువార్త ఆపద్దు. రక్షించబడలేదని ప్రజల గురించి ఎప్పుడు చింతపడద్దు. నువ్వు చెప్పినంత మాత్రాన మారకుండా వాళ్ళు దేవుని దగ్గర ఎప్పుడు హృదయంలో కృంగిపోవద్దు. దేవుడు నీతో చెప్పింది ఆయన చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంఘంలో 10 మంది ఉన్నాయా, నువ్వు ధన్యుడివే. 20 మంది ఉన్నా నువ్వు ధన్యుడివే. 40 మంది ఉన్నా ధన్యుడివే. నీ సంఘం సంకుచితమైన ధన్యుడివే. నువ్వు 4 గోళ్ల మధ్య సేవ చేస్తున్నా నువ్వు ధన్యుడివు, ధన్యురాలువు. నా దేవుడిచ్చే అత్యధికమైన ఆశీర్వాదములకి నువ్వు వెళ్తున్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మనుషులను చూసి వ్యసన పడకు. పరిచర్య అభివృద్ధి కాలేదని వ్యసన పడకు. ఎందుకంటే ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ ఆహారం నీళ్ల మీద చల్లమని దేవుడు వాక్యం చెప్పింది. ఈ రాత్రి నీళ్ళ మీద వాక్యాన్ని చల్లుతున్నాం. రైతు ఏ రీతిగా అయితే ఆ విత్తనాలు నీళ్ళల్లో చల్లుతాడో, ఈ రాత్రి నా యేసయ్య వాక్యాన్ని నశించి పోతున్న ప్రజల మధ్యలో విత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన వచ్చి విత్తుతున్నాడు. విని మొలకించిన వాడు, మొలకెత్తిన వాడు దీవించబడతాడు. వాడు గురుగుగా ఎదిగితే వాడు పెకిలించబడి అగ్నిలో విసిరివేయబడతాడు. 2 నీ చేతిలోనే ఉన్నాయి. జీవము నీ చేతిలోనే ఉంది, మరణము నీ చేతిలో ఉంది. వాక్యం అనే విత్తనం నీలోకి వెళ్ళినప్పుడు నువ్వు గోధుమగా ఉంటావో, గురుగ్గా ఉంటావో నీ చెల్లుతుంది. 120 సంవత్సరాలు సువార్త చెప్తే రాల ఒక్కరు కూడా మారు మనసు పొందల. దేవుడు చెప్పాడు, నోవాహు నీ టైం అయిపోయింది, సువార్త ముగించేయి, అయిపోయింది, వచ్చేయను. ఈ రాత్రి అదే నేను చెప్తున్నా. మాకు దేవుడు ఇచ్చిన పనిని, జెరెమీయాకి ఇచ్చిన పనిని, అలాగే అబ్రహాముకి ఇచ్చిన పనిని, విశేషంగా లాబానాయకి ఇచ్చిన పనిని, ఇక్కడ దావీదుకి ఇచ్చిన పనిని, వారి వారి పనిని ఆయన ముగించే రోజు ఒకటి వస్తుంది. అయితే వాని క్రియల చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతం తీసుకోవడానికి మేము వెళ్ళబోతున్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన సిద్ధపరిచిన జీతం ఒకటి ఉంది. ఎవడైనా రిటైర్మెంట్ అయిపోతాడు కానీ రిటైర్మెంట్ లేని సేవ చేస్తున్నా. రిటైర్మెంట్ లేని సేవ చేస్తున్నా. నన్ను అడిగారు కొంతమంది, మణిబాబు గారు బాగా చదువుకున్నావు, ఎందుకు ఉద్యోగం చేయలేదంటే రిటైర్మెంట్ లేని సేవ చేస్తున్నా. మా నాన్న పొలం ఉన్నాయి, మా నాన్న పొలం పని చేస్తున్నా. మా నాన్న పొలాలు ఉన్నాయి, పొలం పని చేస్తున్నా. కడుపు చేత పట్టుకొని ఎందుకు రక్షకుడిని యేసు గురించి ప్రకటిస్తున్నావో తెలుసా? మారుమూల ప్రాంతాల్లో ఈ రాత్రి అయిన ప్రజలు నరకపు అంచులు లేకపోకుండా జీవము గల దేవుని చేతిలోకి వస్తారని. ఆర్కెస్ట్రా వాళ్ళు రావాలి, తమ్ముళ్ళు ఇద్దరు రావాలి. ప్లీజ్ కమ్ టు ద డయాస్ టు హియర్. ప్లీజ్ అన్న, ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ టు గో అండ్ కాల్ దెమ్. జస్ట్ గో అండ్ కాల్ దెమ్. మీకు అద్భుతం మాట చెప్తాను నేను. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు క్యాన్ అయినటువంటి గొప్ప వ్యక్తి. బ్రెజిల్ దేశంలో తాను రాష్ట్రపతి అవుతాడు. అతను అన్నాడు ఏమనంటే, దేవుడే అడ్డగించిన నేను రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను.
బ్రెజిల్ దేశం 1982లో. రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ వ్యక్తి ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే అందరూ అన్నారు, బా ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, దేవుడే అడ్డొచ్చిన నా ప్రమాణ స్వీకారాన్ని ఎవరు ఆపలేరు అని అన్నాడు. దేవుడు అడ్డొచ్చింది, దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు. సరిగ్గా రేపు ఉదయాన 9:40 ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. 9 గంటలకు గుండెపోటు చచ్చిపోయాడు. 9 గంటలకు గుండెపోటు చచ్చిపోయాడు. ఆయన పార్థివ దేహాన్ని నడి వీధిలో పెట్టారు. ఎవడు సొంతమైంది పదవి? ఎవడు సొంతమైంది జీవితము? ఎవడు అర్థం చేసుకుంటున్నాడు సువార్తని? ఎవరు రక్షకుడిని యేసు హృదయాన్ని ఇస్తున్నారు? ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళారు. శ్రీకాకుళం వెళ్తే ఆ శ్రీకాకుళంలో వాళ్ళు బాగా చదువు లేని వాళ్ళు, వాళ్ళకి మన లిపి రాదు. కొంతమంది తల్లులకి వాళ్ళ బిడ్డల లిపి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. కొంతమంది తల్లులకి వాళ్ళ బిడ్డల లిపి మాత్రం తెలుస్తుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడో పక్కన వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా అయ్యగారు? వాళ్ళు మాట్లాడే భాష ఆ తల్లికి మాత్రమే టెక్స్ట్ బుక్ అర్థమవుతుంది. అంటాడు. వాళ్ళమ్మ వెంటనే దాన్ని అర్థం చేసుకొని, నా కొడుక్కి ఆకలి అయిందంట అని చెప్తాడు. వాడు అంటాడు. వాళ్ళు అంటారు, మన కొడుక్కి ఆ బొమ్మ కావాలంట అని చెప్తాడు. వాడికి అంటాడు. ఆ సెల్ ఫోన్ కావాలంట అండి ఇవ్వండి వాడికి అంటారు. టెక్స్ట్ బుక్లో లేని భాష ఎవరికి అర్థమవుతుందంటే ఆ తల్లికే అర్థమవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టి. నేను ఆ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్రజలకి లిపి లేదు, భాష లేదు. నా తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ తెలుగు వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. అయినా దేవుడు సువార్తకి వెళ్ళమన్నాడు, వెళ్ళాను. సువార్తకి వెళ్తే వాక్యం చెప్పాను. రాత్రి ఏం అర్థం కాలే వాళ్ళకి. నాకేమో 2 కొమ్ములు కిరీటం పెట్టి ఇక్కడ దాకా నెమలికల డ్రెస్ వేసి పంచాయతీ రోడ్లలో ఊడ్చుకొని పోయేలాగా ఆ దుమ్మంతా ఊడ్చుకొని వస్తున్నాను నేను. ఆ ఊది అరుగు మీదకి దాన్ని తీసుకొచ్చి వాక్యం చెప్పన్నారు. ఆ రాత్రి వాక్యం చెప్పా. ఎవరికి అర్థం కాల. ఇదంతా అద్దాల పావడలు, జిమ్మి పావడాలు తెలుసా మీకు? తెలుసా అమ్మా? తెలియదంట. చూడండి లాభాన్ని ఏమా జిమ్మి పావడ కూడా తెలితే తెల్ల నీకు. ఆ రోజులు వేసుకునే వాళ్ళు ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, గోతాం బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. ఆ జిమ్మి పౌడర్ లాగా వేసుకొని మాకు తగిలిచ్చి సువార్తకు తీసుకెళ్లారు. ఆ ఊరు ఆచారు. నెమలీకలు, కోడీకలు, కొంగీకలు అన్నీ నా ఒట్టి మీదనే ఉన్నాయి. ఆ రాత్రి వాక్యం చెప్తే ఒక్కరు కూడా అర్థం కాలేదు. అరుగు మీద వాక్యం చెప్పారు. 4 పక్కల కాగడాలు కట్టారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను చాలా బాధతో వెళ్ళి పడుకున్నాను. ప్రభు, అతను ఎందుకు ఈ ఊరు పంపించావు? ఇక్కడ నా భాష అర్థం కావట్లేదు, వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చేయాలి ప్రభు అంటే వాళ్ళు అన్నారు, మణిబాబు గారు మీరు ఏందంటారు చెప్పండి. అరే తిండి కథ దేవుడు ఎరుగా, దయచేసి నాకు ఏదైనా తినడానికి ఏం తెచ్చిపెట్టండి రండి. చచ్చినోడికి నీళ్లు తెచ్చిపెట్టాడు, దుత్త తెచ్చిపెట్టినట్టు నా తల దగ్గర సొరకాయ బుర్రలో నీళ్లు తెచ్చిపెట్టారు. నిజం, సొరకాయ బుర్రలో నీళ్లు తెచ్చి నా తలకాడ పెట్టారు. అయిపోయింది ఇక నా కథ అనుకున్నా. ఇక నా కథ అయిపోయింది, ఈ రాత్రి అయిపోయింది, ఇక లేదు, ఇంక మణిబాబు అనే వ్యక్తి ఇంక లేడు అనుకో. 11 గంటలకు వచ్చారు నా దగ్గరికి 2 వ్యక్తులు. వాళ్ళు ఇక్కడ దాకా అది దుప్పుతోలో ఏదో కట్టుకొని వచ్చారు. వచ్చి ఏమైనా తింటావని అడిగారు వాళ్ళ భాషలో. ఏముంది అని అడిగాను నేను. దుప్పుకూర ఉంది తింటావా అని. అరే నాయన నాకు దుప్పుకూర వద్దురా, ఇంకేముంటే చెప్పండి అన్న. పంది కూర ఉంది తింటావా అని అన్నాడు. అరే పంది కూడా నేను తినను రా నాయన అన్న. పోనీ ఇషుళ్ళు బొరుగులు తింటావా అన్నాడు. ఇషుళ్ళొద్దు, పురుగులొద్దు, బొరుగులొద్దు, నేను నీళ్లు దాగి పడుకుంటానని నీళ్లు దాగా రాత్రి పడుకున్నా. చిన్న చెట్టు కింద మంచం వేశారు, 60 కేళ్ళ బల్బు కట్టారు. కాలు కింద పెట్టుంటే ఒట్టు ఏ కుక్క నక్క లాక్కెళ్ళిపోతున్నాయి అనుకుని కాలు కింద పెట్టలే. ఉదయం నాకు యవనస్తుని పిలిచి, అరే ఆ ఎదురుకున్న దెంప మీదకి వెళ్దాం, ఆడికెళ్ళి ప్రార్థన చేసుకుని నన్ను వదిలిపెట్టారు నాయన అంటే, ఆ పిల్లోడు నన్ను వచ్చాడు. కోవిలకి పిల్లోడు వాడి దగ్గర ఒక వెల్లంబు, ఒక అంబులు పొద ఒకటి ఉంది. 5 తగిలించుకొని వస్తున్నాడు నాతో పాటు. వచ్చాడు, అది వదిలిపెట్టాడు. నేను చెప్పాను సాయంత్రం రానాయన చాలని చెప్పి ఆ సొరకాయ బుర్రలో నీళ్ళు ఎక్కడ పెట్టుకొని ప్రార్థన చేశాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 8 గంటల సేపు ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు భయపడద్దు, ఈ రాత్రి నువ్వు వాళ్ళ భాషలో సువార్త చెప్తావు, నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. వాళ్ళ భాషలో నువ్వు సువార్త చెప్తావు, తిరిగి వెళ్ళు.
ఇక ఆనందంతో సాయంత్రం 7 గంటలకు నేను ఆ దెంప మీద నుంచి ఆ చీకట్లో ఆ కొమ్మ ఈ కొమ్మ పట్టుకొని ఆనందంగా జింక పిల్ల ఎగురుకుంటూ కిందకు వచ్చి స్నానం చేద్దామంటే బాత్రూమ్ లేవు, 4 పక్కల తడుకులు కట్టున్నారు. ఆ తడుకుల్లో ఆడపిల్లలా కూర్చొని 4 నీళ్లు పోసుకొని త్వరగా బయలుదేరి మళ్ళీ ఈ జిమ్మి పౌడర్ డ్రెస్ వేశారు, ఆ కొంపులు కిరీటం తల మీద పెట్టారు, ఆ రోడ్లు ఊడ్చుకొని ఊడ్చుకొని పోతున్నాను నేను. అయిపోయి అనుకున్నా ఈరోజు రాత్రి నన్ను వేసేయబోతున్నారు వీళ్ళు, వాళ్ళు గ్రామ దేవతకి వేస్తారు. ఆ రాత్రి సువార్త చెప్తూ ఉన్నా, మధ్య సమయంలో పరిశుద్ధాత్ముడు మా మధ్యకి వచ్చాడు. दसी कोड़ी रोगी वाले आने पूछे यीशु मसीह आओ रे मैं उठूं मत जा रे, यीशु मसीह आओ मैं मरखो रे. వారి భాషలో ఆ రోజు సువార్త చెప్పగా 218 మంది మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నారు. రూనామా షాల్రా లాబారికా अपने तानु मलके मावू कोई गीतों को नीरे, ओहो अपने तानु मलके मावू कोई गीतों को नीरे. येसु देवू ये क्लोजे भावी कामों की दोरे, अपने तानु मलके मावू చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి. अपने तानु मलके मावू कोई गीतों को नीरे, येसु देवो ये क्लोजे भावी कामों की दोरे. वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. అటనండి ఎవరు నాయనాడు బే బే అంటావు తల్లే. మళ్ళా చీకటి కాలంలో పోయే వెనకలకి అందరూ నీళ్ళకి ఆ తాటి చెట్ల కాడ చేరి నువ్వు బే బే అన్నట్టుకున్నారు అనండి ఒకసారి. మీరు అనండి అబ్రా అన్న లాదురు నువ్వు అన్నా నా చక్కగా అంటావు, సింగర్ కాదు అను. మీరు అన్నండ్రా నాయన బువ్వని తిందాం పోయి పోనీ మీరన్నా అనండి. అదిగో ఆయన కూర సెట్ చేసినట్టు బాగుందోవా పాడదాం అనాలి మీరందరూ అంటారు కదా. उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे. చేటుతు యేసు దేవో రే మారి ప్రపంచం ఆరో రే, పేతురు తత్ను చాలో రే భావో मेरो डुबोगरे. वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. నువ్వు అనక చెల్లె అనమ్మ తల్లె అనండి. అదిగో మా అన్నోళ్ళు అన్నారు అక్కడ, మా అన్నోళ్ళు అన్నారు అనండి అమ్మ, మీరు అనండి అమ్మ. ఇళ్ళల్లో అరుస్తారుగా, టాప్లు ఇట్లా అరుతారుగా ఇళ్ళల్లో. మీ భర్తలు వెళ్ళిపోతున్నారు ఎండాకాలం కూడా ఇళ్ళల్లో ఉండకుండా ఇప్పుడు అనండి. ఏం లేదు दसी कोड़ी रोगी वाले आने पूछे देवो रे, दसी कोड़ी रोगी वाले आनु पूछे देवो रे. अम्मा रोगी जीपंताने अच्छो करने वाले रे, दसी आचो वे गोरे एकलो नमो ये सोरे. वो तो ये स्लोदा देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. वो तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. ఉజ్జుకు దాడే బల్లేనే అనండ్రైనా ఒక్కరైనా అనండరైనా ఒక్కరైనా చప్పట్లైనా కొట్టండి, అన్నానికైనా
तानू मल के मावु कोई की तो कोनी रे, अपने तानू मल के मावु कोई की तो कोनी रे, येसु देवो ये क्लोजे भावी कामों की दोरे, वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव, वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव। ఒక్కరికి అర్థం ఏంటి ఒట్టు దొంగలు ఏమో తెలుస్తుందా తల ఒప్పుతున్నారు, నాకే అర్థం కాల ఆ రోజు. తిరిగి మళ్ళీ అడవిలోంచి వచ్చి ఈ లిపి నాకు తెలుసు కాబట్టి, ఈ భాష తెలుసు కాబట్టి తెలుగులో రాసుకుంది, నా కోసం రాసుకుంది. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు ఒక్కడు చేశాడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, మంచి గల దేవుడు, మహిమా గల దేవుడు, సర్వోన్నతుడాయన ఆయనే దేవుడు, మహిమా గల దేవుడు, మంచి గల దేవుడు, సర్వోన్నతుడాయన. వాళ్ళ ప్రాంతానికి 2 సార్లు శ్రీకాకుళం వెళ్ళి వాక్యం చెప్తే ఈరోజు అక్కడ 120 అడుగుల చర్చిని నా పరిశుద్ధాత్మ దేవుడు కట్టించి పరిచర్య జరిగిస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏమనుకుంటున్నావు? ఆ తీర్పు దగ్గర కేవలం ఆకాశం భూమి నిలబడలేకపోయాయి, నువ్వు నిలబడతావా బిడ్డ? నువ్వు ఉండగలవా? నువ్వు జీవించగలవా? ఒకసారి ఆలోచించు. రెండో విషయం చెప్పదా? మొదటిదేమో అవిశ్వాసులు, భక్తిహీనులు, యేసు నమ్మని వాళ్ళు అక్కడ నిలబడతారు. రెండవది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు హృదయాన్ని ఇవ్వని వాళ్ళు, యేసు దేవుడు కాదనే వాళ్ళు, నాస్తికులు అక్కడ ఉంటారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించు. మూడవది అక్కడ ఎవరుంటారో తెలుసా? విగ్రహారాధికులు. అందుకే విగ్రహారాధికులు, మాంత్రికులు, దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు అగ్నిగుండంలోకి పడవేస్తారు. విగ్రహారాధికులు, నాకంటే విగ్రహారాధికుడు ఎవడు లేడు. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే లాజరు మా ఊర్లో ఉన్నాడు, మా మందిరంలో ఉన్నాడు బిడ్డ. ఆ ప్రాంతాలంతా భయంకరమైన విగ్రహారాధన ప్రదేశాలు. ఆ ప్రాంతం అంతా యేసు ప్రభు గురించి ఎవరు చెప్పినా వినని ప్రాంతం అది. అటువంటి నిష్ట కలిగిన కుటుంబం మధ్యలో జన్మించాను నేను. నాకు యేసు ప్రభు అంటే అసలు తెలియదు. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. అంతటి మనుషుల మధ్యలో బతికిన నాకు యేసు ప్రభు అంటే ఒక్క రోజు కూడా వినడానికి ఇష్టపడలేదు. కానీ ఒక అనాది ప్రణాళిక, ఒక విశ్వ ప్రణాళిక నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్న విషయం తలంచుకున్నప్పుడల్లా కన్నీటితో ఆయన ఎదుట నేను సాగిలిపడి నమస్కరిస్తున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఎటు చూసిన తాయితులు, విగ్రహారాధన శక్తులు, భయంకరమైన మాంత్రిక శక్తుల చేత పీడించబడేవాడిని. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు మణిబాబు గారు, పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. అవిటి వాడిని నడివీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగేవాడిని. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు. కాలు చేయి ఒక పక్కకి వెళ్ళిపోయింది, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, కంటి చూపు మందగించిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు, అంతటి నత్తి నాకు. ఆ పక్షవాతం వల్ల మతి చెల్లించిపోయింది. పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక ఆ ఊరు వదిలిపెట్టి పిచ్చితనం బట్టి వెళ్ళిపోయింది. నా పేరు పిచ్చోడు. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయేవాడిని. ఎవరైనా అరుగుల దగ్గర కూర్చొని ఉంటే అంత అన్నం తీసుకొచ్చి పెడితే అన్నం తినేవాడిని. ఆ రోజుల్లో ఇస్తర్లు ఉండేటివి. ఆ ఇస్తర్లలో అంత అన్నం తీసుకొచ్చి పెడితే అన్నం తిని తిరిగి మళ్ళా నేను ఎక్కడైనా ఆ ఊరి చివరిలో బోర్ల దగ్గర నీళ్లు తాగి మళ్ళీ ఆ జోలి సంచి తెచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నా అంతటి నేను మాట్లాడుకునేవాడిని, శూన్యంలో మాట్లాడేవాడిని. నాకేమీ అర్థం కాదు. ఎక్కడ విభూతి కనపడితే ఆ విభూతి ఎత్తుకొని తినేసేవాడిని, ఎక్కడ కుంకుమ కనపడితే కుంకుమ ఎత్తుకొని తినేసేవాడిని, ఎక్కడ రాళ్ళు రప్పలు కనపడితే ఆడెళ్ళి నేను సాగిలిపడి దొల్లాడేవాడిని.
మతి చెలించిపోయిన నాకు, పిచ్చితనం అయిపోయిన నాకు ఇక జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకుని సూసైడ్ చేసుకున్నాను బిడ్డ. నన్ను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడేశారు. 3 రోజులు అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాను. డాక్టర్లు అంటున్నారు, ఈ కుర్రోడికి బతకడికి చచ్చిపోతాడు, నీకు బతకడని అన్నారు. ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడేశారు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చిన తట్టి లేపుతున్నారు. అబ్బాయ్ అబ్బాయ్, ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకో అటువంటి ఎక్కడో కొన్ని లోయల గుండా ప్రతిధ్వనించినట్టు ఒక స్వరం వినపడుతుంది నాకు. నా శక్తినంతా కూడగట్టుకొని బలవంతంగా నేను ఆ యొక్క కరపత్రిక చేతికి తీసుకున్నాను. ఏంటి ఇది అని అడిగాను. యేసు ప్రభు దేవుడయ్యా నమ్ము అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారయ్యా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, కాదు కాదు, యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ము, నీ హృదయాన్ని యేసుకి అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. ఏదో ప్రార్థన చేశారు, వెళ్ళిపోయాను. ఆ రాత్రి నేను ఆ కొక్కి మంచంలో పడి ఏడుస్తున్నా. సర్వేశ్వర, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించు, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని మార్చు, నువ్వు ఉంటే నా జీవితాన్ని కాపాడు. నాకు వచ్చిన ఆ యొక్క నామస్మరణ అంతా చేస్తున్నా 3 కోట్ల మంది. నా జీవితంలో ఏ మార్పు కలగలేదు. చావే నాకు శరణ్యం అనుకొని నా తలగడకి ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డల మూట తీసుకొని నా ముఖం మీద గట్టిగా అదుముకునేసాను. ఇక కొద్దిసేపటి గాలిలో పత్తి దూది ఎగిరినట్టుగా ఎగురుతుంది. నా ప్రాణం గాల్లో ఎగిరిపోతూ ఉంది. కొద్దిసేపటికి నాలో నుంచి ఎవరో వెళ్ళిపోతాను అనిపిస్తుంది నాకు. కొద్దిసేపటికి ప్రాణం నాలోంచి వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో ఓ తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ యొక్క వెలుగులో నుంచి వచ్చి అచేతన స్థితిలో పడి ఉన్న నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా లేచి నేను నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన తాకాడు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేకపోయాను, నా జీవితంలో మర్చిపోలేకపోయాను. నాలాంటి కురూపి, నాలాంటి నత్తోడు ఆయన సేవ చేయడానికి కూడా యోగ్యుడు కాడు. నువ్వు నాకంటే అందగాడివి, సౌందర్యం కలిగిన వ్యక్తివి, మాటకారివి, పాటకారివి, కానీ ఇంకా నువ్వు దేవుని సేవకు రాకుండా నిన్నే దేవుడు నీకు అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవుడు నీకు అనేక సార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, నువ్వు స్వార్థ చేస్తే ఆయన సంతోషించాలని, నువ్వు సేవ చేస్తే సంతోషించాలి. కానీ నువ్వు సేవకు రావే. రోజులు కావాలి, తరాలు కావాలి, ఇంకా నీకు సూచనలు కావాలి. మూతి పెట్టినోడు మేత పెట్టాడా నీకు? దేవుని నమ్మి సేవకు రాలేకపోతున్నావు, ఉద్యోగం నమ్ముకొని ఆధారం చేసుకుంటున్నావు. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన ఇక్కడ రక్షకుడై సంచరిస్తున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఆయన రక్షకుడు. నాలాంటి చిరిగిన విస్తర లాంటి జీవితాన్ని కుట్టాడే, నీ జీవితాన్ని ఎందుకు కుట్టడయ్యా? ఈ రాత్రి సేవకుడా నీ జీవితాన్ని ఎందుకు కుట్టడు? నాలాంటి కురూపి జీవితాన్ని దేవుడు దర్శించాడు. వెనక తిరిగి చూసుకుంటే, ముందు తిరిగి చూసుకుంటే తరాల్లో కానీ యుగాలు కానీ ఎవరు మా ఊర్లో యేసు ప్రభుని నమ్ముకోలేదు. మొదటి వ్యక్తిని యేసు ప్రభుని నమ్ముకున్నా. దేవుడు ఈ గాడిద మీద ఎక్కి ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఈ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటికీ నా యేసయ్యను మోసుకొని పోయింది గాడిద. ఆ ప్రార్థన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి. ఇట్స్ మై ఫైనల్ డెస్టినేషన్. ఈ రాత్రి నువ్వు ఏం కోరుకుంటున్నావు దేవుని దగ్గర? ఆ తీర్పు భయంకరమైంది. సేవకు సమయం ఉందనుకుంటున్నావు, మారు మనసుకు సమయం ఉందనుకుంటున్నావు, పాపాన్ని విడిచిపెట్టడానికి సమయం ఉందనుకుంటున్నావు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే వెళ్ళేది నరకానికి. ఈ రాత్రి నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఏమని రాయబడి తెలుసా? అందులో అనగా గనులు, సామాన్యులు, గోషేవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. అక్కడొక్కడు కూడా బ్రతకడు. నేను చూడగా భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండును, ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగే లేకపోయినని ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం రాయబడింది. బిడ్డ, వెలుగే లేదు. ఆకాశం తట్టు చూస్తే భూమి ఆకాశాలే పారిపోతున్నాయి. యేసయ్యను నమ్ముకొని ఈరోజు నువ్వు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు.
నీతో ఉన్న వాళ్ళు ఎవరు నీతో రారు. నీతో ఉన్నది ఏది నువ్వు పట్టుకొని పోవు. కలిగి ఉన్నది ఏది నీతో పాటు నువ్వు తీసుకెళ్ళలేవు. దిగంబరుడికి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసును రక్షకుడిగా అంగీకరించు. బాప్తిసం వాయిదా వేస్తున్నావా? బాప్తిసం తీసుకో. నిన్నే బాప్తిసం వాయిదా వేస్తున్నావు, బాప్తిసం తీసుకో. సంఘానికి క్రమంగా రాలేకపోతున్నావు, సంఘానికి రా. సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, మాను. సంఘంలో సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతున్నావు, సంఘంలో సాక్ష్యాన్ని సంపాదించుకో. అంటే ఏనుగు బతికినా 100 రూపాయలేనంట, 1000 చచ్చినా 1000. దాని అర్థం తెలుసా మీకు? ఏనుగు బతికినా 1000, చచ్చినా 1000. అంటే ఏనుగు చచ్చినా దాని దంతాలకు మాత్రం వెల తగ్గదు. ఆమేన్. అది బతుకున్న దాని వెల మాత్రం తగ్గదు. ఈ రాత్రి యేసయ్యను నమ్ముకున్నాడు కూడా వాడి జీవితంలో వెల తగ్గిపోదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసయ్య అంత శక్తి కలిగిన వాడు. లేచి నిలబడతాడు, లేచిపోతాడు. అందరం